మనమున్న కాలము ఫలించేడి కాలము, హెచ్చింపుని అనుభవించే కాలములో మనమున్నాము. హెచ్చింపుని, ప్రమోషన్ చూసే అంటే మన జీవితంలో మరొక మెట్టులోనికి మనము వెళ్ళబోతున్న కాలములో మనమున్నాము. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ దినము ఆశీర్వదించబడటానికి మనము ఎంత వెల చెల్లించాలా, ద ప్రైస్ దట్ వీ హ్యావ్ టు పే గెట్ బ్లెస్సింగ్. ఆశీర్వదించబడటానికి, దీవించబడటానికి ఒక విశ్వాసి ఎంత వెల చెల్లించాలి, ఒక విశ్వాసి చెల్లించాల్సిన వెల, దాని గురించి మనం మాట్లాడదాము. ఎందుకంటే ఆశీర్వాదం గురించి మాట్లాడుతూ బ్లెస్సింగ్ గురించి మాట్లాడుతూ దానికి ఎంత వెల చెల్లించాలో, దాని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడాలో అది చెప్పకపోతే నేను చేసిన ఉద్యోగము సగం ఉద్యోగమే. అర్థమైందా? ప్రామిస్ గురించి ప్రీచ్ చేసి ప్రాసెస్ గురించి చెప్పకపోతే నేను ఇన్కంప్లీట్గా చెప్పినట్టు. సో ఇన్ని వారాలు మనం ఇన్ని వారం కారణాలు చూస్తున్నాము, ఎలా ఏం చేస్తే దీవించబడతామో చూస్తున్నాము, ఎలా దీవించబడతామో చూస్తున్నాము, ఎంత గొప్పగా ఆశీర్వదించబడతామో, దేవుడికి మన పట్ల ఉన్న ఉద్దేశ్యములు ఎంతవో చూస్తూ ఉన్నాము. అయితే ఈ వారము దేవుడు నా హృదయంలో పెట్టిన తలంపు ఏంటంటే, ఆ ఆశీర్వాదానికి నువ్వు చెల్లించాల్సిన వెల గురించి మాట్లాడమని నా హృదయంలో ఒక తలంపు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయన అన్నట్టుగానే దేవుడు కూడా తన వాక్యంలో చెప్తున్నాడు, ఆశీర్వాదం ఊరికే రాదు. జస్ట్ వాగ్దానము తీసుకుంటే ఆశీర్వాదం రాదు, చర్చికి వెళ్తే ఆశీర్వాదం రాదు. దేర్ హ్యాస్ టు బీ సంథింగ్ యూ హ్యావ్ టు డూ. నువ్వు చేయాల్సింది చాలా ఉంటుంది, నువ్వు ప్రయాసపడాల్సింది చాలా ఉంటుంది. బైబిల్ గ్రంథంలోంచి ఒక భక్తుడి యొక్క జీవితాన్ని మనం చూసుకుందాము. ఆ భక్తుడు మరెవరో కాదు, యాకోబు. హల్లెలూయా. పోయిన వారము యాకోబు దేవుణ్ణి ఎట్లా చూశాడో మాట్లాడాము. ఈ రోజున యాకోబు ఏం చేసి దీవించబడ్డాడో గురించి మాట్లాడదాం మనము. సో ఎవరి యాకోబు యొక్క హిస్టరీ, ఈ యాకోబును చూద్దాం ఒకసారి. అసలు దేవుడు యాకోబుని ఎట్లా దీవించాడు ఒకసారి చూద్దాం. ఆదికాండము 30వ అధ్యాయము 43వ వచనం. ఆదికాండము 30వ అధ్యాయము 43వ వచనము. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది. ఆ మనుష్యుడు ఎవరు అంటే యాకోబు గురించి రాయబడుతున్న మాటలు అవి. ఆ ప్రకారముగా ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు కలవాడు ఆయను. ఆ ప్రకారముగా యాకోబంట అత్యధికముగా అనండి అందరూ, అత్యధికముగా పక్కన వాళ్ళకి చెప్పండి, అత్యధికముగా అని చెప్పండి పక్కన వాళ్ళకి. అత్యధికముగా ఆ ప్రకారముగా చేసి అంటే యాకోబంట ఎట్లా దీవించబడ్డాడు అంటే వాక్యము చెబుతుంది, అత్యధికముగా దీవించబడ్డాడంట. విస్తారముగా మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడు. యాకోబుకి ఎంతమంది పనోళ్ళు చెప్పలేము, ఎంతమంది దాసీలు చెప్పలేము. అంతగా బ్లెస్ అవటానికి యాకోబు చూడండి ఏం చెప్తుంది అక్కడ వాక్యము. ఆ ప్రకారముగా చేశాడంట. ఆ ప్రకారముగా అసలు ఈ యాకోబును దేవుడు ఇంతగా దీవించాడు. అసలు ఎవరు యాకోబు తెలుసా? తండ్రిని మోసం చేస్తున్నాడు, అన్నను మోసం చేస్తున్నాడు, తన మొదటి భార్యను ద్వేషించిన వ్యక్తి, రెండవ భార్య మీద ఉన్న ప్రేమతోటో మక్కువతోటో పోయిన వారం మనం చెప్పుకున్నాం కదా, తన మొదటి భార్యను ద్వేషించిన వ్యక్తి, వృద్ధాప్యంలో ఒక తండ్రిని మోసం చేశాడు, మోసగాడు. అందుకే దేవుడు ఆదికాండం 32వ అధ్యాయంలో అడుగుతాడు, నీ పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు, నా పేరు యాకోబు అంటాడు. ఎందుకో తెలుసా? 28వ అధ్యాయంలో తన తండ్రి అయిన ఇస్సాకు అడుగుతాడు, నీవెవరివి అంటాడు. అప్పుడేమో నేను నీ పెద్ద కుమారుడిని అంటాడు. అదే ప్రశ్న కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడి దగ్గర నుంచి వస్తుంది. అప్పుడు మాత్రం నిజాయితీగా చెప్తాడు, నేను యాకోబును అని చెప్పేసి. మారాడు. కన్ని పెంచిన తండ్రిని, తోడబుట్టిన అన్నను మోసము చేసిన ఒక పెద్ద మోసగాడు
జీవితం అంతా పరిగెడుతూ ఆశీర్వాదం కోసం అక్కడికి ఇక్కడికి వెళుతూ భయంకరమైన జీవితము జీవించిన ఒక వ్యక్తి తను చేసిన పాత నిబంధనలు అయితే, పాత నిబంధనలు యేసుక్రీస్తు ప్రభువు లేరు, పాపాలకి పరిహారము చిందించబడలేదు. అలాంటి టైముల్లో కూడా, పాపానికి పరిహారము చిందించబడని ఆ టైముల్లో కూడా యాకోబుని దేవుడు ఎట్లా దీవించాడు అసలు నాకు అర్థం కావట్లేదు. ఈ రోజున మనల్ని దీవించడానికి మనకి అర్హత ఏంటంటే మన పాపాలు క్షమించబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు రక్తము చిందించాడు. ఇక మనం పాపులము కాము, మనం పరిశుద్ధులము, నీతిమంతులము. అయితే యాకోబు టైములో యాకోబు చేసిన పాపాలకు పరిహారం చిందించబడలా, రక్తము కార్చబడలా. అయినప్పటికీ దేవుడు యాకోబుని ఎట్లా దీవించాడో నాకు చాలా ఆశ్చర్యం. ఇప్పుడు అబ్రహాం అంటే గొప్ప విధేయత. దేవుడు పిలిచినప్పుడు ఎటు పోవాలో తెలియకుండానే దేవుడికి కుంటి సాకులు, నేను వృద్ధాప్యంలో ఉన్నాను అని చెప్పకుండా దేవుడు పిలవగానే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఒక గొప్ప విధేయత, ఒక గొప్ప సమర్పణ కలిగిన వ్యక్తి. తన కుమారుడైన ఇస్సాకును దేవుడు దీవించాడు అంటే తన తండ్రి తనను చంపివేయబోతున్నాడు, తనని కట్టేస్తున్నాడు, తనని ఇంకొద్ది నిమిషాల్లో తన మీద కత్తి పెట్టబోతున్నాడు అన్న విషయం ఎరిగి ఉండి కూడా తన తండ్రికి ఎదురు చెప్పకుండా, మారు మాట్లాడకుండా లోబడిపోయాడు. సమర్పణ కలిగిన జీవితము జీవించాడు ఇస్సాకు కూడా. ఈ యాకోబు మాత్రము ఎట్లా జీవించాడు అంటే విధేయత లేదు, సమర్పణ లేదు. ఉన్నదల్లా ఏంటంటే మోసము చేయటము, తండ్రిని మోసం చేయటము, అన్నను మోసము చేయటము, దీవెనల కోసము, ఆశీర్వాదాల కోసము. ఇటువంటి ఒక అవిశ్వాస జీవితాన్ని జీవిస్తున్న ఒక వ్యక్తి, ఇటువంటి ఒక పాపముతో నిండిపోయిన జీవితమును జీవిస్తున్న ఒక వ్యక్తిని దేవుడు ఎట్లా ఆశీర్వదించాడంట? అత్యధికముగా ఆశీర్వదించాడంట, విస్తారముగా ఆశీర్వదించాడంట. వా! ఈ ఉదయకాల సమయంలో నీకు ఒక నిరీక్షణ ఉన్నదమ్మా. పాపాలకు పరిహారము చిందించబడని ఆ టైంలోనే యాకోబును దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించాడంటే నీ పాపాలకు, నా పాపాలకు పరిహారము చిందించబడింది. సో మనల్ని ఇంక ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడో ఒకసారి ఆలోచించుకోండి. కమాన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. కమాన్, హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా. ఆమేన్. పాపాలకి పరిహారము లేని ఆ టైంలోనే యాకోబును అత్యధికముగా ఆశీర్వదించాడు, విస్తారముగా ఆశీర్వదించాడంటే మన టైంలో యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. మనము తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, ప్రత్యక్షంగా చేసిన పాపాలు, పరోక్షంగా చేసిన పాపాలు, ప్రతి పాపాన్ని ఆయన మీద వేసేస్తున్నాడు. ఇక మనకి ఎంత గొప్ప నిరీక్షణ ఉన్నదమ్మా. అందుకే దేవుడు అంటాడు, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి అన్నాడు. ఇవదే కాల సమయంలో నువ్వు ఆశీర్వదించబడతావో లేదో అన్న డౌట్ పడాల్సిన అవసరం లేదమ్మా. దెర్ ఇస్ ఎ హోప్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నీకు ఒక నిరీక్షణ ఉన్నది. నువ్వెంత ఘోరమైన పాపము చేసినప్పటికీ, నువ్వు ఎంత హేయమైన పాపము చేసినప్పటికీ నువ్వు ఇంకా ఆశీర్వదించబడగలవు, నువ్వు ఇంకా ధనవంతుడిగా ఉండగలవు, నువ్వు ఇంకా కోటీశ్వరుడిగా మార్చబడగలవు. బట్ దెర్ ఇస్ ఎ ప్రైస్. నువ్వు వెల చెల్లించాలా, నువ్వు వెల చెల్లించాలా. చూద్దాం, చూడండి ఒకసారి అసలు ఏం వెల చెల్లించాడు, అసలు యాకోబు ఎట్ట పని చేశాడు చూద్దాం. చూడండి, ఆదికాండము 30వ అధ్యాయము 25వ వచనము 26వ వచనం చదవమ్మా. ఆదికాండము 30వ అధ్యాయము 25, 26. రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికిని నా దేశమునకు వెళ్ళెదను, నా చోటికిని నా దేశమునకు వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళెదను, అప్పుడు నేను వెళ్తాను. వారి కోసము నీకు కొలువు చేసి తిని, వారి కోసము నీకు కొలువు చేసి తిని, నేను నీకు కొలువు చేసిన విధమును నీవెరుగుదువు కదా అని చెప్పాను. నేను నీకు కొలువు చేసిన విధము అనగా ఇంకొక మాటలో చెప్పాలంటే నేను పనిచేసిన విధము నువ్వు ఎరుగుదువు కదా అని చెప్పేసి. ఆ తర్వాత తన భార్యలతో కూడా చెప్తాడు. చూడండి 31వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం చదవమ్మా. యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి, యాకోబు
పొలములోనికి తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి రాహేలును లేయాను పిలిపించి వారితో ఇట్లనెను అన్నాడు, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనపడుచున్నది. నాకు కనపడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసి తినని. మీ తండ్రికి ఎట్లా పనిచేశాడంట? వాళ్ళ నాన్నగారికి నా యావత్ శక్తితో కొలువు చేసి, యావత్ శక్తితో కొలువు చేసి, అంటే నా పూర్ణ బలంతో పనిచేశాను, నా బలమంతా వాడాను. ఎట్లా పనిచేయాలంటే మనము ఆ రీతిగా పనిచేయాలా. ఎంత చక్కగా చెప్తాను చూడండి, ఎంత ధైర్యంగా చెప్తాను చూడండి. లాబాను దగ్గర, తన బాస్ దగ్గర, తన మామ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, నేను నీకు ఎట్లా కొలువు చేస్తాను నీకు తెలుసు, నేను నీకు ఎట్లా పని చేస్తాను నీకు తెలుసు. మళ్ళీ తన 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 యొక్క భార్యలతో చెప్తున్నాడు, యావత్ శక్తితోటి నాకున్న బలమంతా, నాకున్న శక్తి అంతా వాడాను నేను పనిలో. యూనో వాట్, యాకోబుకి అంత ఈజీగా రాలేదమ్మా ఆశీర్వాదము. నీకు నాకు కూడా అంత ఈజీగా రాదు. ఏదో నువ్వు శుక్రవారం పూట ఉపవాస ప్రార్థనకు వచ్చేస్తేనో, ఒక 21 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉంటే నువ్వు దీవించబడతావు అనుకుంటే ఈ పాటికి నువ్వు ఎప్పుడో దీవించబడేవాడివి. బట్ ఐమ్ టెల్లింగ్ యూ, ప్రార్థన ఉపవాసం వల్లనే నీకు ఆశీర్వాదము, నువ్వు ఐశ్వర్యవంతుడు అయిపోతావు అనుకుంటే నిన్ను నువ్వు మోసము చేసుకుంటున్నట్లు లెక్క. యాకోబు కన్నా గొప్ప ప్రార్థన పరులమా మనం? నో. బట్ లుక్ ఎట్ దట్, యావత్ శక్తితో కొలువు చేశాడంట. ఒకనొక టైంలో తను ఎట్లా పనిచేశాడో చూపిస్తాను చూడండి మీకు. 31వ అధ్యాయంలోనే 38వ వచనం చదవమ్మా. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద నుంటిని. యాకోబు తన మామతో చెప్తున్నాడు, 20 ఏండ్లు నేను నీ దగ్గర పనిచేశాను. నీ గొర్రెలనైనను మేకలనైనను ఈడ్చుకొని పోలేదు. నీ గొర్రెలను నీ మేకలను ఈడ్చుకొని పోలేదు. నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు. నీ మంద పొట్టేళ్లు కూడా నేను తీసుకోలేదు. దుష్టమృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటున్నాను. చూడండి, అంటే ఆ మందలను కాస్తున్నప్పుడు అడవిలోకి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు జంతువులు వస్తాయి కదా పీక్కుని వెళ్ళటానికి. అలా అనేక పర్యాయాలు జరిగినట్ట. దుష్ట మృగంలో వచ్చి పీక్కుని వెళ్ళిపోయినాయంట. ఆ నష్టము యజమానుడు ఖాతాలో వేయలేదంట, ఆ నష్టం తన దగ్గర పెట్టుకున్నాడంట. పగటి యందు దొంగిలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకుంటివి. చూసావా, సాయంకాలం పోవటం లేదంటే ఒక వారం తర్వాత లెక్క తీసుకెళ్ళి ఆ గొర్రెలను తీసుకుని వెళ్ళి బాస్కు చూపించాలి కదా, లెక్క వేసుకుంటాడు కదా. ఏంట్రా తగ్గిన కౌంటు ఏమైందంటే ఎవరు దొంగతనం చేశారు, పగటి పూట రాత్రి పూట దొంగతనం జరిగింది. అయితే లాబాన్ ఏం చేశాడు, అవి కూడా మనోడి దగ్గర తీశాడు, అంటే తన జీతాన్ని కోస్తున్నాడు. చూడండి ఎంత కష్టముగా పనిచేశాడు చూడండి. 20 ఏండ్లు నేను ఇలాగుంటిని పగటి ఎండకును. ఎలాగంటే ఎట్లా అంటే చదవమ్మా. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోయాను. నిద్ర నా కన్నులకు దూరమాయను. అబ్బా, నిద్ర ఎట్లా ఉందంట, కన్నులకు దూరమాయను. ఒక వ్యక్తి ఎట్లా పనిచేశాడు చూడండి, నిద్రాహారాలు మానేసి పనిచేశాడు. చెప్తున్నాడు, నిద్ర నా కంటికి, చదువుతావా మాట మరలా, నిద్ర నా కన్నులకు దూరమాయను, నిద్ర నా కళ్ళకి దూరం అయిపోయింది. లుక్ ఎట్ దట్. అందుకే అన్నాడు యావత్ శక్తితో పనిచేశానంటే అదే, యావత్ శక్తితో నేను పనిచేశాను మీ నాన్నకని చెప్తున్నా. చూసావా ఎలా అంటే అదే. పగటి ఎండకు పగట్లంతా పనిచేసేవాడు, ఆ గొర్రెలను తీసుకొని వెళ్ళిపోయేవాడు, ఆ ఎండలను వాటికి మేపుతూ అవి అటుపోతుంటే ఇటుపోతుంటే కాపాడుకుంటూ ఎట్నో సంహావ్ పగలంతా పనిచేసేవాడు అంట. లాభానికి చాలా గాడిదలు ఉండేవి. రాత్రిపూట ఇంకో బ్యాచ్ని ఇచ్చేవాడు. రాత్రిపూట ఏం చేయాలి, మళ్ళీ ఇంకో బ్యాచ్ని తీసుకుని వెళ్ళాలా. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోయాను. పైపొచ్చి చెప్తున్నాడు, ఈ 20 ఏళ్లలో నిద్ర లేదు. అమ్మ నేను చెప్తున్నానమ్మా, హార్డ్ వర్క్ లేకుండా నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటే నీ అంత ఫూల్, నీ అంత మూర్ఖుడు ప్రపంచంలో ఎవడు ఉండడు. దేవుడు బద్ధకస్తులను ఆశీర్వదించడు.
వాక్యములు స్పష్టంగా ఉంది సామెతల గ్రంథంలో, సోమరిపోతుల మీదకి బద్ధకస్తుల మీదకి పేదరికము ఉరివలే వచ్చిందని చెప్పి. చదువుతావా మాట ఒకసారి? 6వ అధ్యాయము చదువమ్మా. ఎస్, ఇంకా 9వ వచనం చదువమ్మా. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇక కొంచెము నిద్రించనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీకు వచ్చును. చూడండి ఎట్లా వస్తుందంటే, దారిద్ర్యం నీకు వచ్చును. ఎట్లా వచ్చింది? మరలా చదవమ్మా మాట. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు, దొంగతనం చేసేవాడు దోచుకునేవాడు వచ్చినట్టు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. దారిద్ర్యం ఎట్టొచ్చి సడన్ గా చెప్పకుండా వచ్చేసింది. నేనంటాను, మీలో ప్రతి ఒక్కడు ప్రార్థన పరుడే, మరెందుకు ఇంకా ఎలానే ఉన్నాం మనం? కారణం ఏంటో తెలుసా? నీ ఆశీర్వాదానికి తగ్గ కష్టము వెల నువ్వు చెల్లించటం లేదు. అమ్మ నేను చెప్తున్నానమ్మా, ద బ్లెస్సింగ్ డిమాండ్స్ ఎ ప్రైజ్. ఆశీర్వాదము నీ యొద్ద వెలను డిమాండ్ చేసింది. యాకోబు ఎట్లా పనిచేశాడు చూడండి. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోయేదట పని. అంటే ఎంత సన్నగైపోయాడో, ఎంత బక్క చిక్కిపోయాడో. పైపెచ్చు నిద్ర ఏమిటంట, నా కనులకు దూరమైంది. ఆ రీతిగా పని చేశాడు కాబట్టే, ఆ రీతిగా కష్టపడ్డాడు కాబట్టే యాకోబు చెప్తాడు చూడండి. అదే అధ్యాయంలో ఒక మాట చెప్తాడు చూడండి. 31వ అధ్యాయము 42వ వచనం చదవమ్మా. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు. దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసుదువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి. ఏంటంట ఆ మాట? దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచాడంట. చాలమ్మా, దేవుడు ఏం చూశాడంట? ప్రయాసమును చేతుల కష్టమును. అంతేగాని దేవుడు నేను అక్కడ నూనె పోసాను, స్తంభము పెట్టాను, బలిపీఠము కట్టాను, దాన్ని చూచి నన్ను ఆశీర్వదించాడని చెప్పటంలా యాకోబు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి ఎంత కష్టపడి. నేను అందుకే చెప్తాను, దేవుడు కష్టానికి ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పేసి. నేను అందుకే కొన్ని వారాల బట్టి నుంచి ఒక మాట చెప్తాను, నువ్వు 15,000 కష్టం చేసావా, 15,000 ఇస్తాడని చెప్పేసి. యాకోబు ఎంత కష్టము చేశాడో అంత ఆశీర్వాదం ఇచ్చాడు చూడండి. అత్యధికముగా కష్టపడ్డాడు, అత్యధికముగా ఆశీర్వదించబడ్డాడు. నేను చెప్తున్నానమ్మా, ఇక నీ ఇష్టము, నువ్వు ఎంత కష్టపడి పనిచేస్తావు నీ ఇష్టము. నువ్వు ఎంత ఆశీర్వాదం చూడాలనుకుంటున్నావో అంత కష్టపడటం నేర్చుకో. ఎందుకంటే దేవుడు నీ ప్రయాసమును నీ కష్టమును చూస్తా అంటున్నాడు. అమ్మ నేను చెప్తున్నానమ్మా, నువ్వు పని ఏం చేయకుండా, పని పాటలు ఏం చేయకుండా నాకు డబ్బులు రావాలనుకుంటే నీ అంత మూర్ఖుడు ఎవ్వడు ఉండడు. కొంతమంది ఉంటారు జనాలు, కష్టపడటానికి ఇష్టపడిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వచనాలు తీస్తూ ఉంటారు. రాత్రి జాములు ఎందు తన భక్తులను ఆశీర్వదిస్తాడు దేవుడు అని నేను నిద్రపోతా. లుక్ ఎట్ దట్ మా. గొప్ప ప్రార్థన పరుడు యాకోబు. పైపెచ్చు ప్రభువు దగ్గర దర్శనమును పొందుకున్నవాడు, ప్రభువుని కనులారా చూచినవాడు. బేతేలు అని పేరు పెట్టాడు, యెహోవా మందిరం అన్నాడు. అటువంటి ఒక గొప్ప దర్శనాలు పొందుకున్న వాడే ఎంత కష్టపడ్డాడు చూడండి ఆశీర్వాదం కోసం. నువ్వు 8 గంటలు ప్రార్థన చేసే రికార్డు నాకుందండి, ఒక్కసారి మోకాళ్ళు వేస్తే ఆ మోకాళ్ళు అరిగిపోవటమే తప్ప నేను లెగవనండి అన్న రికార్డు నీకుందా? థ్యాంక్ గాడ్, నీ రికార్డు నీ దగ్గర పెట్టుకో. కానీ అది నీ ఆశీర్వాదానికి పనికిరాదు, నీ ఆశీర్వాదానికి పనికిరాదు. అంత మాత్రమే కాదమ్మా, యాకోబు ఎంత లైఫ్ అంతా ఎంత కష్టపడ్డాడు చూడండి ఒకసారి. యాకోబు యొక్క జీవితం మనం చాలా నేర్చుకోవాలా. ఆదికాండము 30వ అధ్యాయంకి వెళ్ళిపోదాం మనం. 30వ అధ్యాయము 30వ వచనము. చాలామంది కాదు, నేను చెప్తానండి, చాలామంది ఏంటో ఇట్లా డబ్బులు సంపాదించుకోవటం, డబ్బుల కోసం ప్రార్థన చేయటం తప్ప అంటారు. చదువు 30వ అధ్యాయం 30వ వచనం.
నేను రాకమునుపు నీకుండినది కొంచెమే. యాకోబు తన మామతో చెప్తున్న మాట, నేను రాకమునుపు నీకున్నది కొద్దిగే. అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. అది బహుగా ఇప్పుడు అభివృద్ధి పొందింది. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించును. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించను. నేను నా ఇంటి వారి కొరకు, నేను ఆ మాట అందరం చదువుదాము, నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందున నేను. ఎప్పుడు సంపాదించుకోవడం తప్పు కాదు. అప్పుడు అతడు నేను నీకేమి ఇవ్వాలని. సో తప్పు లేదమ్మా. ఇంటి వాళ్ళ కొరకు ఆస్తులు సమకూర్చుకోవటము, ఇంటి వాళ్ళ కొరకు సంపాదించుకోవటము, బంగారం కూడబెట్టుకోవటము, ఇవేమి దేవుని వాక్యానికి విరుద్ధము కావు. అర్థమైందా? అసలు బైబిల్లో ఒక మాట ఉంది, సామెతల గ్రంథంలో, నీ పశువుల స్థితినే జాగ్రత్తగా చూసుకోమన్నాడు దేవుడు. అంటే నీ ఇంట్లో పెంపుడు కుక్కల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలంటే నీ ఇంట్లో వాళ్ళు ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలా? యాకోబు అంటున్నాడు, నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాదన చేసుకోవాలని ప్రార్థిస్తున్నాడు. చదవమ్మా. అప్పుడు అతడు నేను నీకేమి ఇవ్వాలని అడిగినందుకు యాకోబు, నీవు నాకేమీ ఇవ్వవద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. నేను తిరిగి నీ మందను మేపి కాస్తాను. నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి. నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి. జాగ్రత్తగా చదువుదామా. పొడలైనను మచ్చలైనను కల ప్రతి గొర్రెను గొర్రె పిల్లలో నల్లని ప్రతిదానిని మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరచెదను. అట్టివి నాకు జీతమగును. ఇప్పుడు వరకు జీతం తీసుకోలే, ఇక నేను నా భార్య బిడ్డలను తీసుకుని నేను వెళ్ళిపోతాను, మా దేశంకు వెళ్ళిపోతాను, మా నాన్న కాపురం ఉండిన ఆ యొక్క ప్రదేశానికి నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అని 20 ఏళ్ళు పనిచేశాను కదా, నాకు జీతం ఇవ్వు అన్నాడు. 20 ఇయర్స్ జీతం అడుగుతున్నాడు. లాభానికి కష్టం వేసింది. 20 ఏళ్ళు జీతం ఇవ్వటం అంటే ఒకేసారి హోల్ అండ్ సోల్గా. ఇప్పటివరకు ఏంటంటే అల్లుడే కదా అంటే 2 కూతుర్లు ఇచ్చి పెళ్లి చేశాడు, ఫ్రీగా పని చేశాడులే అనుకుంటున్నాడు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా తన కష్టానికి ప్రతిఫలం అడిగాడు. ఏమని అడుగుతాడంటే తన జీతం ఏంటంట, ప్లెయిన్గా లేకుండా, ప్లెయిన్ కలర్స్లో లేకుండా చారలు పొడలు మచ్చలు ఉన్నాయన్నీ మనోడి అన్నాడు. అవే నాకు జీతం అన్నాడు. నేడు నేను నీ మందంతటిలో నడిచి ఆ మాట చదువుతావా? నేను ఎన్నో వచ్చినము? 32వ వచనం. 32వ వచనమా? నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రె పిల్లల్లో నల్లని ప్రతిదానిని మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరచెదను. అట్టివి నాకు జీతమవుతాయి. ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. ఏమంటానంటే ఇప్పటి వరకు నేను పనిచేసిన దానికి ఇది జీతము. ఇప్పుడు ఏమన్నాడు? ఆ పై వచనంలో 29వ 31వ వచనంలో అన్నాడు. ఆ 31వ వచనం చదవమ్మా. మళ్ళీ నేను నీ మందను కాస్తానని చెప్పి అంటాడు. అప్పుడు అతడు నేను నీకేమి ఇవ్వాలని అడిగినందుకు యాకోబు, నీవు నాకేమీ ఇవ్వవద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాచేదను. అంటున్నాడు. అంటే ఫస్ట్ 20 ఇయర్స్కి జీతం ఏంటంటే కింద చదివిని చారలు పొడలు మచ్చలు. ఆ తర్వాత ఏమన్నాడు? ఇక మీదట, అక్కడ నుంచి చదవమ్మా. ఇక మీదట నాకు రావాల్సిన జీతమును గూర్చి, అంటే ఆ తర్వాత పని చేస్తానన్నాడు చూసావా, ఆ పని చేస్తానటానికి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యం అవుతుంది. మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీ, గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీ నా యొద్దనున్న ఎడల నేను దొంగిలితినని చెప్పవచ్చున నేను. అందుకు లాబాను, మంచిది, నీ మాట చొప్పుననే కానిమ్మనెను. ఆ దినమున లాబాను చారయైనను మచ్చయైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ, కొంచెము తెలుపు గల ప్రతి దానిని, గొర్రె పిల్లల్లో నల్ల వాటినన్నిటినీ వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించి తనకును యాకోబునకును మధ్య 3 దినముల ప్రయాణం అంత దూరము పెట్టెను. ఒక్కసారి ఊహించుకోండి అమ్మా. 20 ఏళ్ళ జీతం పడితే మంచిది అన్నాడు, ఇస్తాను అన్నాడు. ఒక్కసారి ఊహించుకున్నా యాకోబు ఎంత సంతోషంగా వెళ్ళి ఉంటాడు. అబ్బా
20 ఏళ్ల జీతం రాబోతుంది, ఇది తీసుకొని నేను మా ఊరు వెళ్ళాలి, ఇంకొద్ది రోజులు పని చేసి మా ఊరు వెళ్ళిపోతానని చెప్పేసి సంతోషంతో ఆనందంతో 3 దినాల ప్రయాణం ఉంది, 3 దినాలు నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి చూసేదానికి ఏముంది అక్కడ? తను ఏదైతే తన జీతముగా అనుకున్నాడో అందులో ఏ ఒక్కటి ఎక్కడ లేవు, చారలు లేవు. చదువుతావా మాట? ఆ లాబాను తన కుమారులకు ఏమేమి తీసుకెళ్ళమన్నాడు? ఆ దినము లాబాను చారయైనను మచ్చయైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ, కొంచెము తెలుపు గల ప్రతిదానిని, గొర్రె పిల్లల్లో నల్లవాటిని అన్నిటినీ వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించి, కుమారుల చేతికి, అసలు చూడండి మొత్తం తన కుమారుల చేతికి అప్పు చెప్పేశాడు. లాబాను పొలమునకు లేదంటే ఆ యొక్క పశువుల దగ్గరికి యాకోబు వెళ్ళినప్పుడు ఎంత భయంకరంగా నిరుత్సాహపడి ఉంటాడు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎంత భయంకరంగా నిరుత్సాహపడి ఉంటాడు. ఇఫ్ యు ఆర్ దేర్ ఇన్ హిస్ ప్లేస్, ఆయన స్థానంలో నీవు ఉంటే నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించుకో. 20 ఏళ్ళు కష్టము చేసి పాపం బయలుదేరి లాభాన్ దగ్గరికి వచ్చినప్పుడు చూసుకొని ఉంటాడు. ఇట్లా మాట్లాడదాంగో ఇన్నున్నాయి, 1 2 3 4 అరే 50 ఉన్నాయి రా, పలానా వాటిలో 50, ఇవన్నీ నాకు జీతం అని చెప్దామని చెప్పేసి లెక్కేసుకొని బయలుదేరి ఉంటాడు. మంచిది అన్నాడు, ఇస్తాను అన్నాడు. అబ్బా జీతం శాంక్షన్ అయింది, బోనస్ వచ్చేసింది, పిఆర్ మన అనుకుంటే అన్నీ వచ్చేసాయని చెప్పి బయలుదేరి వచ్చాడు. తిరిగి వచ్చి చూస్తే ఏదైతే చూసాడో ఏమీ కనపడలా. చదువమ్మా, కంటిన్యూ చేయమ్మా. తనకును యాకోబునకును మధ్య 3 దినముల ప్రయాణం అంత దూరము పెట్టెను. లాబాని యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. అబ్బా, కానీ లాబాన్ ఏం చేశాడు? మిగిలిన మందని మేపుతా ఉన్నాడంట. ఒక్క మాట మాట్లాడలేదు, తన ఆవేశాన్ని వెలగక్కలేదు. బహుశా నేను అనుకుంటానమ్మా, ఆ యాకోబు ఆ యొక్క మందశాల, ఆ పశువుల శాలకు వెళ్ళంగానే, ఆ తలుపు తెరవంగానే, దాని అంతటి చూడంగానే కుప్పకూలిపోయి ఏడ్చుంటాడు. ఇంత మోసం చేస్తాడా మా మామయ్య? నేను బయలుదేరి వచ్చా కదా, మొన్న వచ్చినప్పుడు చూసా కదా, పలానా దాంట్లో ఇన్నున్నాయి, పలానా దాంట్లో ఇన్నున్నాయి, పలానా దాంట్లో ఇంటున్నాయి అని చెప్పేసి ఇప్పుడు అవి ఏమి లేకుండా చేసేసాడు, తన కుమారుడికి అప్పగించేసేసాడు, నన్ను ఇంత మోసము చేస్తున్నాడా అనేసి కుప్పకూలిపోయి ఏడ్చి ఉంటాడు. ఏడ్చి ఆ కోపంలో ఏదేదైనా చేయొచ్చు, కానీ యాకోబు మాత్రం మిగిలిన మందని మేపుతా ఉన్నాడంట. ఆశీర్వదించబడాలి, దీవించబడాలంటే నువ్వు నీ ఎమోషన్స్ బట్టి వెళ్ళకూడదు చెప్తున్నానమ్మా. నేను చెప్తున్నానమ్మా, ఎవ్రీ బ్లెస్సింగ్ కమ్స్ విత్ ఎ ఛాలెంజ్. ప్రతి ఆశీర్వాదము ఒక సవాల్తో వచ్చిద్ది. ప్రతి ఆశీర్వాదం ఒక సవాలు. యాకోబు ముందున్న సవాల్ ఏంటో తెలుసా? ఇప్పుడు మనోడు ఏమన్నాడు? చారలు, పొడలు, మచ్చలు ఇవే నా జీతాలు అన్నాడు. కానీ ఇప్పుడు ఏమి అక్కడ లేవు, ఇప్పుడు వాటిని పుట్టించాలా, అది సవాలు. సరే, వాళ్ళ తల్లిలో తండ్రిలో చారలతోటి పొడవలతోటి ఉన్నాయి అంటే అవి పడతాయి. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న కలర్స్ ఏంటి? అన్ని ప్లెయిన్ కలర్స్. ప్లెయిన్ కలర్స్కి ఏం పడతాయి? ప్లెయినే పడతాయి. సవాల్ అది ఇప్పుడు యాకోబుకి. దేవుని జీవితంలో అట్లాంటివి పెడతా ఉంటాడమ్మా. అసాధ్యమని తీసుకొచ్చి ముందు పెడతాడు. నువ్వు దాన్ని సవాల్గా స్వీకరించాలి. అంతేగాని దేవుడు ఇట్లాంటి చేశాడేంటి, దేవుడు అట్లాంటి చేశాడు అనుకుని ఏమైంది? అంతే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు ఎట్టున్నాడో పిల్లలు కూడా అట్నే వస్తాయి. మా ఇంట్లో మాకు ఒక కుక్క ఉంది. వాళ్ళ అమ్మ సేమ్ మా కుక్కలాగే ఉంటుంది, దాని పేరు యాయ. మాకు ఒక పిల్లి ఉంది, వాళ్ళ నాన్న ఎట్టున్నాడో అది దిట్టు అంతే ఉంటుంది. కొంచెం ఇక్కడ దాకా నల్లగా ఉంటుంది, మిగతా అంతా తెల్లగా ఉంటుంది, మళ్ళీ తోక దగ్గర నల్లగా ఉంటుంది. మా కుక్క కూడా అంతే ఉంటుంది. అంటే తండ్రితో తల్లితో పోలికలు వస్తాయి, అలా కాకుండా వేరే పోలికలు రావు. కానీ ఇక్కడ యాకోబుకి ఇప్పుడు ఒక పెద్ద సవాల్ ఏర్పడింది. ఏంటంటే ఉన్న జీతం మొత్తం దేవుడు తీసి పక్కన పెట్టేసాడు. ఇప్పుడు ఏం చేయాలంటే తన ముందున్న టాస్క్ ఏంటంటే చారల్ని పొడవలు గల పిల్లల్ని పుట్టించాల. అదే టాస్క్ ఇప్పుడు. అలా పుట్టించి అది జీతంగా తీసుకుని పోవాలా. ఇంపాసిబుల్ సిచ్యువేషన్. ఇంపాసిబులా కాదా? ఇప్పుడు మనం గమనించుకున్నాం కదా, ఇప్పుడు మన ముక్కో మన కళ్ళు మన నాన్నగారిలో మన అమ్మగారిలో లాగా ఉంటాయి కదా. ఎందుకు? వాళ్ళల్లో నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి వాళ్ళకిలాగే ఉంటాం. కొంతమంది అంటారు, అరే నువ్వు అచ్చం చూడగా మీ నాన్నలాగా గుర్తొచ్చావురా, నువ్వు అచ్చం మీ తాతను చూపిస్తున్నావు. ఎందుకు? వాళ్ళల్లో నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళలాగా ఉంటాము. ఇప్పుడు అక్కడున్న ఆ ప్లెయిన్ కలర్స్ మేకలు, ప్లెయిన్ కలర్స్ గొర్రెలు ప్లెయిన్ కలర్సే పెడతాయి, చారలు పొడలు పెట్టవు. అందుకే అన్నాడు యాకోబు, పగటి ఎండకును రాత్రి మంచుకును క్షీణించిపోయి నిద్ర నా కన్నులకు
దూరం అయిపోయేటట్టుగా నేను కష్టపడి పనిచేశాను. ఇంపాసిబుల్ నీ ముందు పెడతాడు, నువ్వు కష్టపడి పని చేయాల్సిందే. నేను చెప్తున్నానమ్మా, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితి ఏంటో నాకు తెలీదు, బట్ రిమెంబర్, అది నీకు ఒక ఛాలెంజ్. దాన్ని నువ్వు స్వీకరించి దానిలో నువ్వు గెలిచి చూపించు దేవుడికి, అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేగాని సవాళ్ళు చూడంగానే వెనక్కి వెళ్ళిపోయి, అసాధ్యమైన పరిస్థితులు కంటికి కనపడగానే వెనక్కి వెళ్ళిపోయావు అనుకున్నా, లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతాం. ఎంత కష్టపడాలంటే, అందుకే యాకోబు అన్నాడు, యావత్ శక్తితో కష్టపడ్డాను. మరి కాదా చెప్పండి? ఎంత ఆలోచించుంటాడే ఇప్పుడు వీళ్ళకి, ఇప్పుడు ఈ చారలు పొడలను ఎట్లా పుట్టించాలి, ఎంత ఆలోచించుంటాడు, ఎంతమందిని సంప్రదించుంటాడు, ఇప్పుడు ఏం చేయాలా, ఎన్ని పుస్తకాలు తిరిగేస్తుంటాడు, ఆ ఊర్లో వాళ్ళందరిని ఎంతమందిని అడుగుంటాడో. ఆశీర్వాదం వరకే రాదు. నేను అదే చెప్తున్నాగా, ఎవ్రీ బ్లెస్సింగ్ కమ్స్ విత్ ఎ ఛాలెంజ్. ప్రతి ఆశీర్వాదము సవాల్తో వస్తుంది నీ దగ్గరికి. ఒక ప్రతికూల పరిస్థితిని తీసుకుని వచ్చింది నీ దగ్గరికి. దాన్ని నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో అప్పుడు దేవుడు అంటాడు, అబ్బా సరైన ఇది కరెక్ట్, ఈ బ్లెస్సింగ్ అని చెప్పేసి అంటాడు. చదవమ్మా, యాకోబు ఏం చేశాడు? యాకోబు చీనారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని, ఎవరిని అడిగాడు మరి? చీనారు జంగిసాలు చెట్ల చువ్వలను తీసుకున్నాడు. ఆ చువ్వలలో తెల్లచారలు కనపడినట్లు, ఆ చువ్వల్లో తెల్లచారలు కనపడేటట్లుగా అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి, అక్కడక్కడ వాటి తొక్కలను ఒలిచాడు. మందలు చూడండి, అంతేగాని వెళ్ళిపోయి తనలో వాళ్ళ మామయ్యని ఎమోషన్ బట్టి బోలా, అప్పుడు కూడా జ్ఞానం వాడుతున్నాడు. మనోళ్ళు అదే, బాస్ ఈనాల జీతం ఏమన్నా అనుకో, జీతం ఇస్తేనే పని చేస్తా, లేకపోతే చూసుకో, నీ పక్కనున్న కంపెనీకి వెళ్తున్నా నేను. ఎమోషన్స్. యాకోబు కూడా ఫ్యామిలీ ఉందమ్మా, అందుకే అన్నాడు, నా ఇంటి వారి కొరకు నేను ఎప్పుడు సంపాదన చేసుకోవాలని చెప్పేసి. యాకోబు కూడా నీకన్నా పెద్ద ఫ్యామిలీ ఉంది. యాకోబుకి 4 భార్యలు, 12 మంది కన్నా పైగా ఎక్కువ సంతానము, దాసీలు. పరిస్థితి అందరినీ తీసుకోండి. మరి మనోడు ఎట్ట పోషించాలని? ఈ కుటుంబ వ్యవస్థను జీవించడం నా వల్ల కాదు, కమాన్, ఇంకా సూసైడ్ అల్లా, నేను ఇంతేనమ్మా కష్టపడగలను, ఇక నా వల్ల కాదమ్మా అని విడాకులు తీసుకోవాలా, ఇక మీ ఇష్టం మీరు వెళ్ళిపోండి అని చెప్పి అలా. నో, సమ్హౌ హి డిడ్, ఏదో ఒకటి చేస్తున్నాడు. ఎవరిని కనుక్కున్నాడు ఆ ఉపాయం? బైబిల్ రాయబడలా. నేను అనుకోవటం దేవుడే చెప్పుంటాడు అనుకుంటా నేనైతే. ఎందుకంటే దేవుడు పరీక్షించుంటాడు, అసలు వీడి ముందు 0 పెడితే వీడి 20 ఏళ్ల కష్టానికి ఏదో ప్రతిఫలం వచ్చింది అనుకున్నాడు కదా, ఒకసారి 0 పెట్టి చూపిద్దాం, అసలు ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం అనుకుని ఉంటాడు. ఆ రియాక్షన్ చాలా బాగుంది. మారు మాట్లాడలా, సనగల, గొనగల, కోపాన్ని చూపించలా, ఆవేశాన్ని చూపించలా, తన మిగతా మందను మేపుతూ ఉన్నాడంట. ఇదంతా ఏంటో తెలుసా? యాకోబుకు ఒక ట్రైనింగ్ తెలుసా? ఎందుకంటే విధేయత లేనోడు యాకోబు ఇప్పుడు విధేయత చూపిస్తున్నాడు డబ్బుల కోసం. దేవుడు కొంతమందిని అట్లనే చేస్తాడమ్మా. అబద్ధమాడే యాకోబు, తండ్రి నీవెవరివి అంటే నేను నీ పెద్ద కుమారుణ్ణి అని అబద్ధమాడిన యాకోబు కొన్ని అధ్యాయాల తర్వాత దేవుడు అడుగుతాడు, నీ పేరేంటి అంటే ఇప్పుడు చెప్పలా, ఇప్పుడు నిజంగా చెప్పాడు, నా పేరు యాకోబే అన్నాడు. మారుతున్నాడు చూడండి. ఒకప్పుడు ఆశీర్వాదం కోసం అన్నను మోసం చేసి లాక్కున్నాడు, ఇప్పుడు ఆశీర్వాదం కోసం కష్టపడి పనిచేయటం స్టార్ట్ చేశాడు. అర్థమవుతుందా? ఒకప్పుడు ఈజీ వే ఏంటంటే అన్న దగ్గర నుంచి లాక్కోవటము, లేదా నాన్న దగ్గర నుంచి దొంగతనంగా తీసుకోవటము. ఒకప్పుడు ఈజీ వే నేను చూసుకున్నాడు ఆశీర్వాదం కోసము. బట్ దేవుడు తర్వాత ఎట్లా మార్చాడు? కష్టపడి పనిచేయడం చూపించాడు. ఎంత కష్టపడ్డాడంటే అసలు ఆ మాట చూడండి, నాకు ఇప్పటికీ ఇద్దరు నా కళ్ళకు దూరం అయిపోయింది అని చెప్పేసి అన్నాడు. చీనారు జంగిసాలు చదవమ్మా. యాకోబు చీనారు జంగిసాలు అన్న చెట్ల చువ్వలను తీసుకొని, ఆ చువ్వలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి, మందలు నీళ్లు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్ల గాళ్లలోను వాటి ఎదుట పెట్టగా, మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. అసాధ్యమును సాధ్యం చేసి చూపించాడు. దట్ ఈస్ వాట్. చరిత్రలో ఎవడు చేయడు అట్లా. కాలువల్లో కరపొలలు పెట్టి అలాంటి పిల్లలను పుట్టించడం అనేది చరిత్రలో ఎక్కడ జరగల, అక్కడే జరిగింది. ఎప్పుడైతే దేవుడు నీకు ఇచ్చిన సవాళ్ళను నువ్వు స్వీకరిస్తావో
అలాంటి రికార్డులు బ్రేక్ చేస్తావు నువ్వు. అంతేగాని దేవుడు నీ ముందు పెట్టిన సవాళ్ళను చూసుకొని పారిపోవటమో వెన్ను చూపించటమో చేసావు అనుకోనా, ఏముండదు. 20 ఏళ్ల కష్టార్జితము కోసం లాబాను దగ్గరికి వెళ్ళాడు. లాబాను ఇస్తాను అని కూడా మాట ఇచ్చాడు. అబ్బా 20 ఏళ్ల కష్టార్జితం అంటే ఎంత పెద్ద సంపదో అనుకొని బయలుదేరి వచ్చాడు. 0 పెట్టాడు దేవుడు తన ముందు. 0. దేవుడు అనుమతిస్తాడమ్మా కొన్నిసార్లు అలా. ఎస్, దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో కరుణామయుడిగా కృపామయుడిగా కనపడ్డు. ఒక్కోసారి నీ జీవితంలో దహించు అగ్నిలాగా కనపడతా ఉంటాడు. దేవుడి మీద కోపం వస్తూ ఉంటుంది. దేవుడు ఎందుకు ఇంత వ్యతిరేకంగా నాకు పని చేస్తున్నాడు, ఇంత ప్రార్థన చేస్తున్నా దేవుడు ఎందుకు జవాబు ఇవ్వటం లేదు, దేవుడు ఒక్కోసారి కోపంగా కనపడుతూ ఉంటాడు. చదవమ్మా. యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటి తట్టును, లాబాను మందలలో నల్లని వాటి తట్టును, మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో ఉంచక వాటిని వేరుగా ఉంచెను. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టునట్లు యాకోబు మంద కనుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది, ఆ ప్రకారముగా, ఇది చూసావా, ఈ ప్రకారంగా చేసుకున్నాడు. ఈ ప్రకారంగా అసాధ్యం ఎదురొచ్చినప్పుడు, సొంత వాళ్ళు మోసం చేసినప్పుడు, పిల్లనిచ్చిన మామ మోసం చేసినప్పుడు, బావమరుదులను పిలిచేవాళ్ళు మోసాలు చేసినప్పుడు, వెన్ ఎవ్రీబడి వర్ అగెయిన్స్ట్ హిమ్, ప్రతి ఒక్కరు తనకు విరోధంగా ఉన్నప్పుడు ఆ ప్రకారంగా చేసుకున్నాడు. ఏ ప్రకారంగా? ఎమోషన్స్ బట్టి వెళ్ళలేదమ్మా, భావోద్రేకాలు బట్టి వెళ్ళలేదు, బాధపడలేదు, కృంగిపోలేదు. చువ్వలు పెడతా ఉన్నాడు. ఆ గొర్రెలు నీళ్ళు తాగుతున్నప్పుడు చూస్తూ ఉన్నాడు. అవి గబక్కను గొర్రెలు అంటే మాటలంటే ఒక్కోసారి అక్కడ తాగుతూ ఒక్కోసారి అక్కడ తాగవు. మళ్ళీ వాటిని బలంతాన్ని తెచ్చి అక్కడ తాగిపించి అవి చూసేటట్టుగా చేయాల. ఈ మధ్యలో ఎన్నిసార్లు గొర్రెలు ఉంటాయి, ఎన్నిసార్లు గాడిదలు అన్నీ ఉంటాయి. యాకోబు దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు. ఏంది ఈయనకి ఏమైంది, చెట్ల కొమ్మలు బీకి పెట్టి ఎందుకు పెడుతున్నాడు, ఎందుకు చేస్తున్నాడు? అదే అన్నాడు, పగటి ఎండకును రాత్రి మంచుకును క్షీణించిపోయాను, నిద్ర నా కనులకు దూరం అయిపోయింది. అట్లా పని చేసుకున్నాడు, ఆ ప్రకారముగా కష్టపడ్డాడు. కాబట్టే తన కష్టానికి ప్రతిఫలముగా దేవుడు అత్యధికముగా, అసలు ఆ మాట చూసావు ఎంత బాగుందో, ఆ ప్రకారముగా ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది, అత్యధికముగా అసలు ఆ మాట ఎంత బాగుందో. అత్యధికముగా అంటే ఎట్లనో, నీకు నాకు నీ జీవితంలో నా జీవితంలో నెరవేరితే కానీ అర్థం ఇది ఆ మాట అర్థం. ఆమేన్, హల్లెలూయా. అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు కలవాడాయను. ఆ ప్రకారంగా చేసుకున్నాడు. ఆ ప్రకారంగా అలిగెళ్ళిపోతే ఏమయ్యేది? నేను పని చేయను పో అంటే ఏమయ్యేది? ఒట్టి చేతులతో దేశం నుంచి బయలుదేరాడు, ఒట్టి చేతులతోనే వెళ్ళేవాడు ఆ దేశానికి. పెళ్ళాం బిడ్డలను పస్తులు పెడతా, తినటానికి తిండి లేకుండా నిజంగానే క్షీణించిపోయేవాడు. నేను అదే అంటున్నానమ్మా, సంపాదించడానికి కోసం క్షీణించిపో, బాగానే ఉంటుంది. సంపాదించలేక క్షీణించిపోమాక. సో ఆశీర్వాదానికి ఎంత వెల చెల్లించాలంటే యాకోబు చెల్లించినంత వెల చెల్లించంట. నేనైతే యాకోబు చెల్లించినంత వెల. అందుకే నేను మరలా చెప్తున్నామ్మా, డోంట్ స్లీప్ 8 hours a day. 8 గంటలు నిద్రపోమాక. ఎందుకంటే గొప్పగా ఆశీర్వదించబడాలి, గొప్పవారు అవ్వాలనుకున్న వాళ్ళు రోజుకి 8 గంటలు పడుకోకూడదు. నేను పోయిన వారం అంతకుముందు వారాలు చెప్పాను, ఒక దైవజనుడు తన ప్రసంగంలో ఈ రీతిగా చెప్పాడు, ధనవంతులు అవ్వాలనుకున్న వాళ్ళు రోజుకి 8 గంటలు పడుకోరు అని చెప్పేసి. ఎందుకంటే నువ్వు 8 గంటలు రాత్రి 12 గంటలకు పడుకున్నావు అనుకున్నా, 8 గంటలకు పడుకోవడం అంటే ఏంటి? ఈ వాటికే మార్కెట్ పొద్దున్న 4 గంటలకు తెరిచేస్తారు. నువ్వు కొనుక్కునే కొత్తిమీర రేట్ నిర్ణయించేస్తారు 4 గంటలకే. నువ్వు కొనుక్కునే ఆ బంగాళదుంపలు, నువ్వు కొనుక్కునే ఆ కూరగాయల రేట్లు ఎప్పుడో అర్ధరాత్రి నిర్ణయం చేస్తున్నారు. వాళ్ళందరూ నిర్ణయం చేస్తున్నారు నీ దగ్గర డబ్బులు ఎలా లాక్కోవాలని చెప్పేసి. ఈరోజు నీ దగ్గర 4 రూపాయలు లాక్కున్నారు కొత్తిమీర కట్ట, రేపు ఎంత లాక్కుంటున్నారు? 10 రూపాయలు లాక్కుంటున్నారు. అంటే నీ దగ్గర ఆల్రెడీ ధనమును ఎట్లా తీసేసుకోవాలో ఆల్రెడీ అక్కడ నిర్ణయాలు జరిగిపోతున్నాయి చీకటిలో. కానీ నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? చక్కగా నిద్రపోతున్నావు. వ్యాపారము చేసేవాళ్ళు ఆల్రెడీ ప్లాన్స్ నిర్ణయించుకుంటున్నారు. అమ్మ నేను చెప్తున్నానమ్మా, చాలా సీరియస్గా చెప్తున్నానమ్మా.
ఆశీర్వాదము ఊరికే ప్రార్థన చేస్తేనో, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానో నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు అనుకుంటే నో, యూ కెనాట్. నువ్వు దీవించబడవు. యాకోబులాగా పనిచేయి, యాకోబులాగా పనిచేయి. యావత్ శక్తితో. ఆ మాట చదువుతావు, ఆ మాట చదువుతా. తన భార్యతో చెప్తున్న మాట 31వ అధ్యాయం 6వ వచనము. మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువు చేసి తిని. మీ తండ్రికి యావత్ శక్తితో కొలువు చేసిన. ఈరోజు నేను ప్రశ్నిస్తున్నానమ్మా, యావత్ శక్తితో పని చేస్తున్నావా లేదా? ఒక్కసారి స్వయం విమర్శ చేసుకో. ఆర్ యు వర్కింగ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ ఆర్ నాట్? విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, యావత్ శక్తి మొత్తముతో పని చేస్తున్నావా లేదా? యాకోబులాగా యావత్ శక్తితో పని చేయడం నేర్చుకో. రోజు నుంచి నువ్వు చేస్తున్న అది ఆ చిన్న పనైనా, అది పెద్ద పనైనా కానీ, బట్ దేవుడు చూస్తున్నాడు అన్న విషయం జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే యాకోబు అన్నాడు, నా ప్రయాసమును నా కష్టమును ఆయన చూశాడు. మరలా చదువుతా, ఆ మాట చదువుతావా? 31వ అధ్యాయము 42వ వచనము. దేవుడు నా ప్రయాసమును, దేవుడు నా ప్రయాసమును, నా చేతుల కష్టమును, నా చేతుల కష్టార్జితమును చూస్తున్నాడట. ఈ ఉదయకాల సమయం నీకు కూడా చెప్తున్నానమ్మా, నువ్వు ఎంత ప్రయాస పడుతున్నావో దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో చూస్తున్నాడు. దానికి తగ్గ ఫలమే ఇస్తున్నాడు, అంతే. దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు పడిన కష్టానికి ప్రతిఫలం వస్తుంది. నీ ఆఫీస్లో నువ్వు పనిచేస్తున్న చోట నువ్వు చేయాల్సిన వర్క్ అయిపోయిందా? అలాగ కూర్చో, మాకు డూ సంథింగ్ ఎల్స్. ధనమును సంపాదించడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. నీ ఇంటి వారి కోసం నువ్వు సంపాదించుకోవడానికి ఇంకా అనేకమైన మార్గంలో ఉన్నాయి. ఉద్యోగం ఒక్కటే మార్గము కాదమ్మా. వై ఆర్ యూ లిమిటింగ్ యువర్ సెల్ఫ్? ఉద్యోగం చేస్తున్న జీతం వస్తుంది, ఉద్యోగం చేస్తున్న నా కుటుంబాన్ని చూసుకోగలమని చెప్పేసి నిన్ను నువ్వు ఎందుకు లిమిట్ చేస్తున్నావు? ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, పశువులు కాసి ధనవంతుడయ్యాడు, గొర్రెల కాపరిగా ధనవంతుడయ్యాడు. డూ సంథింగ్ ఎల్స్. రోజంతా పని చేస్తూ ఉండు, ఎంత బాగుంటుంది. ప్రభు నీ కష్టమును ప్రయాసమును చూస్తాడు. నువ్వు చెప్పాలా, పగటి ఎండకును రాత్రి మంచుకును. ఒక్కసారి హృదయం చేసుకొని ఆ రకంగా పనిచేసిన జాబితా మందా కదా? ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి. ఎవ్వరం కాదు. కాబట్టి మనం దీవించబడం. నిద్ర దూరం అయితేనే ధనము నీకు దగ్గరకు వస్తుంది అంట. నేనే హల్లెలూయా. యావత్ శక్తితో పనిచేస్తేనే నీకు దేవుడు ఆశీర్వదిస్తాడమ్మా. అలా కాకుండా ఊరికే ఏదో అప్పుడు ఇప్పుడు పని చేసుకుంటూ, అప్పుడు కష్టం ఇప్పుడు కష్టము చేసుకుంటూ టైంపాస్గా ఉంటాం ఒక. నేను చెప్తున్నానమ్మా, ఎప్పటికీ ఆశీర్వదించబడవు. ఏ కాడికి ఏంటంటే ఇంట్లో ఆ ఫోటో పెట్టుకుంటావు, ఇంట్లో నేను ఎట్లా దీవించబడాలి అట్లా దీవించబడాలి అనుకుంటా ఉంటావు, అలాగే ఉండిపోతూ ఉంటావు. మీ పిల్లలు కూడా చూస్తారు, ఏంది నాన్న, లేదంటే మీ మనవాళ్ళు చూస్తారు, ఏంది తాతయ్య అది అంటే, అదే నేను నా టీనేజ్లో పెట్టిన ఫోటోరా, అట్లా అవుదామని అవ్వాలనుకోలేదు. నువ్వేం చెప్తావు? నువ్వై నవ్వురా. ఈ మాటలు చెప్పుకోవటం బ్రతుకుతాం. ఉదయ కాలశంలో దేవుడు ఇది డిమాండ్ చేస్తున్నాడమ్మా. ఈ మార్నింగ్ దేవుడు నీ దగ్గర డిమాండ్ చేస్తున్నాడు అంటే హార్డ్ వర్క్ డిమాండ్ చేస్తున్నాడు. హార్డ్ వర్క్ డిమాండ్ చేస్తున్నాడు. ఎస్, దేవుడు పొంగిపొర్ల ఐశ్వర్యం ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు. అందుకే వాగ్దానము చేశాడు. వాగ్దానము చేశాడంటే ఆయన హృదయం అలా ఉంది. కానీ ఆ పొంగిపొర్ల ఐశ్వర్యంకు పొంగిపొర్ల కష్టం నీకుందా? ఈ రోజు నుంచి హార్డ్ వర్క్ చేయమ్మా. హార్డ్ వర్క్ చేయి, ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయమ్మా. మరి మీకే వదిలేస్తున్నాను, నీకు ఎంత హార్డ్ వర్క్ చేస్తావు అని చెప్పేసి. బట్ ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు చెప్తున్న విషయం ఏంటంటే, పని చేస్తేనే నేను దీవిస్తా అంటున్నాడు దేవుడు. పని చేయకుండా ఒట్టి ప్రార్థన చేసుకుంటూ ఎల్లకాలం ఉంటాను అంటే అలాగే ఉండిపో. బట్ వాంట్ టు సీ ద చర్చ్, సంఘాన్ని నేను ఎట్లా చూద్దాం అనుకుంటున్నాను. యావత్ శక్తితో పనిచేసే యవనస్తులుగా, నిద్ర వారి కన్నులకు దూరం అయిపోయిన యవనస్తులుగా నేను చూడాలనుకుంటున్నాను. వాళ్ళ పూర్ణ బలముతో వాళ్ళు పని చేస్తూ రికార్డ్స్, వాళ్ళ పితరులు చూడని ఐశ్వర్యము, వారి పితరులు చూడని ఆ ఆశీర్వాదాల్ని వాళ్ళు పొందుకొని తన ఇంటి వారి కొరకు, తన తర్వాత తరముల కొరకు సంపాదించే బిడ్డలుగా మీరు మారాలని చెప్పేసి నేను చూడాలనుకుంటున్నాను. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ ఇమ్మాన్యుయల్ పృథ్వీరాజ్, ది రెస్టోరేషన్ సెంటర్ చర్చ్, ఉమా వెంకటేశ్వర కాంప్లెక్స్, మొదటి అంతస్తు, రాజీవ్ గాంధీ నగర్ 1వ లైన్, సంజీవయ్య నగర్ రైల్వే గేట్ దగ్గర, గుంటూరు. మా ఫోన్ నెంబర్
9154610127. Our address, Pastor Emmanuel Prudviraj, The Restoration Center Church, Uma Venkateswara Complex, 1st floor, Rajiv Gandhi Nagar, 1st line, near Sanjeevaya Nagar Railway Gate, Guntur 1. Our phone number 91546 10127.